మనకి ఇండియన్ క్రికెట్ టీంలో బుమ్రా అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు కదా. ఎందుకంటే బుమ్రా ఏ టీంలో ఉంటే ఆ టీం, అటువైపు ఐపీఎల్లో చూసుకుంటే ముంబై ఇండియన్స్ టీము, దాని తర్వాత మనకి ఇండియన్ టీంలో చూసుకున్నా సరే అతను కనుక మ్యాచ్లో ఉన్నాడంటే ఖచ్చితంగా ఒక బిగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తాడు. సో మరి దీని గురించి చాలామంది మాజీ క్రికెటర్లు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు. ఏదైనా సరే ఒక బౌలర్ని మరి పోల్చాలంటే బుమ్రాతోనే పోలుస్తూ ఉంటారు. సో మరి ఇటువంటి సిచ్యువేషన్లో రీసెంట్గా చూసుకుంటే వర్నర్ని కూడా మరి బుమ్రాని అదేవిధంగా వసీం అక్రమ్ కూడా పోలుస్తూ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమన్నాడు, వసీం అక్రమ్ కంటే కూడా బుమ్రా ది బెస్ట్ బౌలర్ అని చెప్పేసి కొన్ని కామెంట్స్ చేశాడు కదా. సో ఇక్కడ వర్నర్నే కాదు, సో చాలామంది ఎక్స్ క్రికెటర్లు కూడా బుమ్రాని వేరే క్రికెటర్లతో పోలుస్తూ కూడా మరి వాళ్ళకంటే ది బెస్ట్ బౌలర్ అని చెప్పి బుమ్రాని మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు దీని గురించే వసీం అక్రమ్ రియాక్ట్ అయ్యాడు అనమాట. అయితే వసీం అక్రమ్ ఏమంటున్నాడు అంటే, ఇప్పుడు మా జనరేషన్లో ఇది 90sలో చూసుకుంటే మాకు అప్పుడున్న సిచ్యువేషన్స్ బట్టి మేము మంచిగా బౌలింగ్ చేసాం. ఇప్పుడున్న జనరేషన్లో బుమ్రా ది బెస్ట్ బౌలర్, దాంట్లో ఎటువంటి డౌట్ లేరు. దాని తర్వాత బుమ్రాకి షార్ట్ అయ్యే బౌలర్ కూడా ఇప్పుడు ఎవరు కూడా లేరు. అయితే మరి నేను చూసుకుంటేనేమో లెఫ్ట్ హ్యాండ్ పేసర్ని, దాని తర్వాత బుమ్రా చూసుకుంటేనేమో రైట్ హ్యాండ్ పేసరు. అతను యాక్షన్ మంచిగా ఉండిద్ది, దాని తర్వాత అతని పేస్ కూడా చాలా మంచిగా ఉండిద్ది. సో ఇటువంటి సిచ్యువేషన్లో మరి మా ఇద్దరిని కంపేర్ చేస్తూ మాట్లాడతాం అనేది చాలా దారుణం. సో ఏదో మరి ఊళ్ళో పెళ్ళికి కుక్కలాడలాగా ఉండిద్ది ఇద్దరిని పోల్చడం కూడా. మరి అతను కూడా బుమ్రా కూడా మరి ఇటువంటి కామెంట్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని పట్టించుకోవడానికి నేను అనుకుంటున్నాను. దాని తర్వాత నేను కూడా ఇటువంటి వాటిని పట్టించుకోను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడనమాట.